ఎందుకని అలాగా ఆవిడ్ని కూడా అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఈ రోజుల్లో మనకి 33% ఈక్వాలిటీ ఇవ్వాలా, ఎంత ఈక్వాలిటీ ఇవ్వాలి మహిళలకి అని శశభిషలు ఇంకా మన వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఈ మధ్యన అదృష్టం కొద్దీ 33% దాకా సరే మేము శాంక్షన్ చేస్తున్నాం అన్నారు. మా వాల్మీకి భగవానుడు త్రేతాయుగ కాలంలోనే రాముడితోటి 50% ఈక్వాలిటీ ఇచ్చేసాడండి ఆయన. ఈవేళ కాదు. శ్రీరామ ఇరువురు కలిస్తే శ్రీరామ, వారికి స్థానము వారికి నెలవు కనుక దాని పేరు శ్రీరామ అయనం అయినది. రామాయణానికి ప్రాణము ఊపిరి సీతమ్మ. పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క ప్రియమైనటువంటి ఆయన అంతేవాసి శిష్యుడు. మన కూరత్తాళ్వాన్ యొక్క పుత్రరత్నం. ఆయన కావ్యం రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే అంటూ, హే సీతే, నీ వల్ల రామాయణానికి ప్రాణం వచ్చిందమ్మా, నువ్వే లేకపోతే అసలు రాముడేమి, రామాయణమేమి, రామచరిత ఏమీ లేదు సుమా. దానికి ఊపిరి పోసినటువంటిది నీవు. ఈ మాట మనకి అయోధ్యాకాండలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సీతమ్మ రాముడికి జ్ఞాపకం చేస్తుంది. సీతమ్మ అయోనిజ కదా, ఆవిడ మనలాగా గర్భవాసం చేసి పుట్టినటువంటిది కాదు. అందుచేత ఆవిడికి విషయాలన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. గర్భవాసం చేసి పుట్టిన వాళ్ళం కొన్నిటిని మనం మర్చిపోతూ ఉంటాం, కొన్నిటిని మనం గమనించలేము, కొన్ని మనకు అసలు తెలియవు. రాముడు కూడా గర్భవాసం చేసి పుట్టినవాడు ఆయన. ఎందుకంటే మనిషిగా పుట్టాలి కదా, నిజంగా మనిషిగా పుట్టాలి కనుక నిజంగా మనిషిగా పుట్టాడు. గర్భవాసం మిగతా వాళ్ళు 9 నెలలు చేస్తే ఆయన 12 నెలలు చేసి మరీ పుట్టాడు. అందుచేత మనిషి కావడంలో ఏమాత్రము కూడా వెసులుబాటు లేనివాడు, డిస్కౌంట్ అనేది ఏమాత్రం లేదన్నమాట. ఆయన మానవత్వంలో పూర్తిగా మనిషి అయి పుట్టాడు ఆయన. అందుచేత ఆయనకు కూడా కొంత మరపు అనేది సహజం. ఏదో కొంత ఈ ప్రకృతి సంబంధం వల్ల ఏర్పడేటటువంటి అజ్ఞానం అని కొంత ఉంటుందండి, అది కూడా ఆయనకి సహజం. అందుకే నేను చెప్తున్నానయ్యా, నన్ను నీతో పాటు అడవికి తీసుకొని వెళ్ళు అని అడిగింది సీతమ్మ. రాముడు వనవాసానికి బయలుదేరాల్సిన ఒక సన్నివేశం ఎదురవుతుంది. పైకి వెళ్ళిన తర్వాత కైకమ్మ రాముడికి పట్టాభిషేకం జరుగుతుండే సమాచారాన్ని విని, ఆయనకి పట్టాభిషేకం ఇప్పుడు జరగడానికి వీల్లేదు, పట్టాభిషేకం భరతుడికి జరపాలి, రాముడు 14 ఏండ్ల పాటు దండకానికి వెళ్ళాలి అని వరం కోరుతుంది కదా, 2 వరాలను కోరుతుంది. సరే, అది కోరిన తర్వాత ఈయన సమాచారం చెబుదాము అని మొట్టమొదటి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, సమాచారం చెప్పాడు, ఆవిడ్ని మెల్లగా ఒప్పించాడు. తర్వాత సీతమ్మ దగ్గరికి వచ్చాడు. ఆవిడ దగ్గర పాపం తన యొక్క ఆక్రోశాన్ని, ఆవేదనని వ్యక్తం చేసుకున్నాడు. వనానికి వెళ్ళవలసి వస్తోందో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వచ్చాడే. ఆవిడంది, నీకు వనానికి వెడతామని ఈవేళ తెలుసునాయా? నాకెప్పుడో మా చిన్నప్పుడే తెలుసునంది ఆవిడ. నాకు ఈవేళ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చిన్నప్పుడే మా నాన్నగారు నా జ్యోతిషాన్ని నా జాతకాన్ని చెప్పిస్తే ఈమెకి వనవాసం రాసిపెట్టి ఉంది అని వాళ్ళు ఎప్పుడో చెప్పారా? అది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా, ఇప్పుడు వచ్చింది సంతోషం, పద నీతో పాటు నేను కూడా వస్తా అంది. అయ్యో నాతో పాటు నువ్వు కూడా ఎందుకా అని ఆవిడ్ని మాన్చడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ ఆయనకి జ్ఞాపకం చేసింది, నేను లేకపోతే నువ్వు వనానికి వెళ్ళి ఉపయోగం లేదయా, నువ్వు వనానికి వెళ్ళేది ఒక కార్య సాధన కోసం వెడుతున్నావు. కార్యసాధన కోసం వెళ్ళేవాడికి సామగ్రి కావాలి కదా,
అందులో నేనే ప్రధానమైనటువంటి సామగ్రిని. మరి నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు పెడతానంటే ఏం ఉద్ధరించి వస్తావా? నువ్వు వెళ్ళి ఏమీ చెయ్యలేవు సుమా, చేత నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని తాను ఎందుకు వచ్చానో, రాముడితోటి ఎలా తాను ఉండదలుచుకుంటున్నాను అనే విషయాన్ని ఆయనకి అక్కడ స్పష్టం చేస్తుంది. అగ్రతస్తే గమిష్యామి.